ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సయాటికా నొప్పి అన్నది చాలా మందికి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు నొప్పి వచ్చినప్పుడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఏ పని చేసుకోలేరు, కొంతమంది అయితే లేవలేరు కూడా. మరి ఈ నొప్పి రిలీఫ్ రావాలంటే కనుక ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో చూద్దామా. ఇన్ని రోజులుగా మనం టీవీలో యోగా మ్యాట్ మీదో లేకపోతే బల్ల మీద మంచం మీద పడుకుని ఆసనాలు కొన్ని ఎలా చేయాలో చూపించాం. ఇప్పుడు స్పెషల్ గా కుర్చీలో కూర్చుని సయాటిక్ పెయిన్ తో బాధపడేవారు 3 డిఫరెంట్ వేరియేషన్స్ తో ఆసనాలు ఎలా చేస్తే ఆ నర్వ్ ఒత్తిడి తగ్గుతుందో చూపించబోతున్నాం. ముందుగా మన ముందు ఒక 2-3 అడుగుల దూరంలో కుర్చీ అట్లా పెట్టేయాలి. కుడికాలను పైకి లేపేసి ముందుగా ఉన్న కుర్చీ పైన పాదం అట్లా పెట్టేయాలి. పాదం దగ్గర నుంచి పిక్క భాగం అంతా కాలు కుర్చీ మీద అట్లా ఆనేటట్టుగా బెండ్ చేస్తాం. ఇంకా ముందుకు నడుమును వంచి 2 చేతుల్ని చేయి మీద చేయి వేసి లాక్ చేసేసి కుర్చీ పై భాగంలో అట్లా చేతులు పెట్టేసి పైన గెడ్డం పెట్టేసి నడుముని సీటు భాగాన్నంతా కుర్చీ మీద పడేటట్టు బాగా స్ట్రెచ్ చేస్తాం. వెనక చాపిన ఎడమ కాలు మాత్రం మోకాల దగ్గర బెండ్ అవ్వకుండా అట్లా స్ట్రైట్గా ఉండేటట్టు పెట్టి స్ట్రెచ్ చేస్తేనే సయాటిక్ నర్వ్ బాగా రిలాక్స్ అవుతుంది, సాగదీయబడుతుంది. ఆ స్టిఫ్నెస్ తగ్గి పెయిన్ బాగా తగ్గుతుంది అన్నమాట. అట్లా స్ట్రెచ్ చేసి ఒక 6 నిమిషం నుంచి నిమిషం అదే విధంగా కదలకుండా ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత లేచి నుంచుని ఈసారి ఎడమ కాలుని కుర్చీ మీద పెట్టేసి ఎడమ కాలుని అట్లా బెండ్ చేస్తాం. చేతులు కుర్చీ పై భాగంలో అట్లా పెట్టేసి గడ్డం అట్లా కుర్చీ పై భాగంలో ఆనేటట్టుగా ముందుకు బెండ్ అవ్వాలి. చాపిన కాలు స్ట్రైట్గా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. నడుముని సీట్ని అంతా కుర్చీ మీద బరువు పడేటట్టుగా స్ట్రెచ్ చేసి అట్లా పడేయాలి. అప్పుడు ఆ స్ట్రెచ్చింగ్ వల్లే సయాటిక్ పెయిన్ బాగా తగ్గుతుంది. రెండవది, కుర్చీ మీద మనం కూర్చుని కాళ్ళు కింద పెట్టేస్తాం. ఆ తర్వాత ఎడమ కాలుని కుడి తోడ మీద అట్లా పెట్టేసి 2 చేతులు పైకి లేపేస్తాం. గాలి వదిలేస్తూ నడుమును ముందుకు వంచి చేతులు నేల కానేటట్టు అట్లా బెండ్ అవ్వాలి. అదేవిధంగా హోల్డ్ చేసి కదలకుండా అదే భంగిమలో 6 నిమిషం సేపు అట్లాగే ఉండగలిగితే స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది అనమాట. ఉండగలిగినంతసేపు అట్లా ఉండి మెల్లగా గాలి పీల్చుకుంటూ చేతుల్ని పైకి లేపి తీసుకువెళ్తాం, తీసేస్తాం. ఈసారి కుడి పాదాన్ని ఎడమ తొడపైన అట్లా వేసేసి 2 చేతుల్ని పైకి లేపేసి బాగా స్ట్రెచ్ చేసి ఇప్పుడు గాలి వదిలేస్తూ 2 చేతులు నేల కానేటట్లా బెండ్ అవ్వాలి. తల భాగం మోకాలు కాలుతుంది. అలాగే కదలకుండా స్ట్రెచ్ చేసి 6 నిమిషం నుంచి నిమిషం సేపు ఉంటే మంచిది. ఇక చివరిగా కుర్చీలో కూర్చున్న తర్వాత 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి పాదాల కుర్చీ పై భాగానికి పెట్టేసేటట్లు లేపుతాం. తర్వాత కాళ్ళ మీద చేతులు వేసి అట్లా లాక్ చేసినట్టుగా చేశాక మెల్లగా ఎడమ కాలును పైకి లేపేసేసి ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా పడిపోకుండా కాలుని అట్లా సపోర్ట్ తీసి పట్టుకుంటాం. ఈసారి కుడి కాలుని పైకి లేపేసి కుడి చేత్తో ఎడమ కాలుని అట్లా పట్టుకుని కుడి కాలు పడిపోకుండా అట్లా హోల్డ్ చేసి ఉంచుతాం అనమాట. ఈ రకంగా స్ట్రెచ్చింగ్ చేసి 20 సెకండ్లు 30 సెకండ్లు అంత పైబడి కూడా ఉండొచ్చు. ఇలా దగ్గరకు ముడుచుకుని కూర్చుని స్ట్రెచింగ్ చేయడం ద్వారా సయాటిక్ నర్వ్ పెయిన్ బాగా తగ్గుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.